జతపక్షుల సిద్ధాంతము, ప్రతి సిద్ధాంతాన్ని కనీసం 2 వచనాలతో మనం నిరూపించుకోవాలని చెప్పింది ఎవడు? నేను చెప్పాను. ఏ బుక్లోనన్నా అది చూపెట్టమనండి. కనీసం 2 జంట వచనాల ద్వారా మనం ఒక సిద్ధాంతం నిరూపిస్తే దానికి వ్యతిరేకమైంది బైబిల్లో ఎక్కడ ఉండదు. అప్పుడు వాక్య సారాంశమే సత్యం అనేది మనము గ్రహించగలుగుతాం. ఆ వాక్య సారాంశం ఏమిటో తెలుస్తుంది. తర్వాత మునుపు జరిగిందే మరలా జరుగుతుంది, ఆ మునుపు జరిగిందే మరలా జరుగుతుంది అనేది కూడా 2 సార్లు రాయబడింది. ప్రసంగి 1:9-3:15 ఇలాగ ఎన్నో వేల కొలది సంగతులు. నెఫీలులు అంటే ఎవరు అనేది 40 ఏళ్ల కిందట అందరికంటే ముందు ఖచ్చితమైన నిరూపణ